మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా ఏదిలాపురం మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏదులుప్పరం మున్సిపాలిటీని రాష్ట్రంలో నెంబర్ 1గా చేస్తామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే వార్డులలో పర్యటిస్తున్న పరిస్థితి, వార్డులతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ప్రజా దర్బార్లు ప్రజా సమస్యలు నియోజకవర్గంగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఈ పాలేరు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన ఎదుల్లాపురం మున్సిపాలిటీ పరిధిలో మార్నింగ్ ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదే రకంగా ఈ మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు, కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులతో రావటం జరిగింది. ప్రధానంగా ఈ కొత్తగా కొన్ని గ్రామాలను, గ్రామ పంచాయతీలని ఒక మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి దీన్ని భవిష్యత్తులో ఒక మంచి మున్సిపాలిటీగా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నదే నా యొక్క ఆలోచన, లక్ష్యం. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 100 కోట్లు ఇప్పటి వరకు శాంక్షన్ చేయటం జరిగింది. ఇది విశాలమైన మున్సిపాలిటీ. దానివల్ల చాలా వర్క్లు, మౌలిక వసతులు చాలా పెండింగ్ ఉన్నాయి. ప్రత్యక్షంగా ఈ మౌలిక వసతులను పరిశీలించి స్థానిక ప్రజలకి, నివసించే ప్రజానీకానికి ఏం అవసరమో ఒకసారి ముఖాముఖి వారితో చర్చించాలి అన్నది అధికారులతో కలిసి నేను రావటం జరిగింది. స్థానిక సమస్యలు వారు, ఎందుకంటే ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మంచిగానే ఉన్నది, కానీ ఇల్లు కట్టుకోని ప్రాంతంలో ఉన్న ఏరియాలో చెట్లు, అంటే పనికిరాని తుమ్మ చెట్లు లాంటివి పెరగటమే కాకుండా అది లో లెవెల్లో ఉండటం వలన వాటర్ స్టాగ్నేట్ అయ్యి, ఆ స్టాగ్నేట్ అయిన కారణంగా ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే, ఇళ్ళు కట్టుకొని నివసించే వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవం. ఆ వాటర్ని ఎలా డ్రైనేజ్ చేయాలనేది, దాంతోపాటు అంతర్గతంగా కొత్త మున్సిపాలిటీ అయిన కారణంగా ఇంకా చాలా రోడ్లు, డ్రైన్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆ వాటర్ డ్రైన్ అప్ అవడంతో పాటు కొద్ది ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉంది. గతంలో ఈ ఎలక్ట్రికల్ లైన్స్ కూడా ఒక సిస్టమేటిక్గా లేని కారణంగా అక్కడక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించిన యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నదన్నది స్థానికులు చెప్పడం జరిగింది. వీటితో పాటు ఇది గిరిజన ప్రాంతం కొంత ఉంటుంది, దీంట్లో ట్రైబల్ ఉన్న కాలనీస్ ఎక్కువ ఉంటాయి. అదే రకంగా కమ్యూనిటీ వేజ్ కొన్ని బీసీ కాలనీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. వాటికి ఇందిరమ్మ ఇళ్ళు లాంటి వారి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇళ్లతో పాటు కొంతమంది హౌస్ సైట్స్ కావాలని కూడా అడగటం జరుగుతుంది. తప్పకుండా దాన్ని ఎలా షార్ట్అవుట్ చేయాలని, దాంతోపాటు ఒక మంచి కార్పొరేషన్గా, మున్సిపాలిటీగా దీన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ఇప్పటికే అధికారులు ఒక 3-4 ప్లేసెస్లో పార్కులను కూడా డెవలప్ చేసే కార్యక్రమం చేపట్టారు. మోస్ట్లీ ఆ పార్క్స్ అన్నీ కూడా పరిశీలించాం. ఈ 31కి అట్లా, ఈ ఆగస్టు 31కి ఆల్మోస్ట్ అవి కంప్లీట్ కాబోతున్నాయి. ఏది ఏమైనా ఇంకా ఈ మున్సిపాలిటీని మరింత డెవలప్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రత్యేక ఫోకస్ స్థానిక శాసనసభ్యుడిగా పెట్టి అధికారులతో కూడా టైం టు టైం కోఆర్డినేట్ చేసుకొని డెవలప్ చేస్తామని కూడా తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.